ఆమెన్. సందేశాన్ని విందాం. దివ్యమైన సందేశం. పునరుత్థానం. పునరుత్థానం అనే పదానికి ఉన్న దివ్యమైన అర్థం ఏంటంటే, మరణము నుండి లేచి మరెన్నడూ చనిపోకుండా నిరంతరం బ్రతకటమే పునరుత్థానం. చనిపోయి లేవటం కాదు పునరుత్థానం. మరణించి లేచి మరెన్నడూ చనిపోకుండా నిరంతరం జీవించటమే పునరుత్థానం. లాజరు చనిపోయాడా లేదా? మరలా ఆయన బ్రతికాడా లేదా? దాన్ని పునరుత్థానం అనొచ్చా? నో. బ్రతికిన లాజరు మరలా తర్వాత చనిపోయాడు, అది పునరుత్థానం కాదు. యాయిరు కుమార్తె యేసయ్య ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన ఆ కుమార్తె బ్రతికిందా లేదా? దాన్ని పునరుత్థానం అనటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? బ్రతికిన ఆ కుమార్తె తర్వాత మరలా చనిపోయింది. ఓ వెధవరాలు పాడ మీద ఆ చిన్న బిడ్డను తీసుకుని వెళ్తూ ఉంటే గవిని వెలుపట యేసుక్రీస్తు వారు ఆ శవాన్ని కలుసుకొని చచ్చిన ఆ బిడ్డను బ్రతికించి ఆ తల్లికి అప్పగించాడు. ఆ బిడ్డ బ్రతికాడా లేదా? బ్రతికాడు, కానీ బ్రతికిన ఆ బిడ్డ మరలా తర్వాత చనిపోయాడు. పునరుత్థానం అంటే చనిపోయి తిరిగి లేవటం కాదు, తిరిగి లేచిన తర్వాత మరెన్నడూ చనిపోకుండా నిరంతరము జీవించటమే పునరుత్థానం. అట్ దట్ సేమ్ టైం కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా చనిపోయిన వాళ్ళు లేపబడ్డారు. ఏం చెప్పండి? మీకు గుర్తున్న వాళ్ళు ఇద్దరు చెప్పండి. చనిపోయిన వాళ్ళు, లేపబడిన వాళ్ళు. ఎస్. ఒకరు షూనేమీరాలి కుమారుడు చనిపోతే ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి, అయ్యా నా కొడుకును బ్రతికించయ్యా అని ఏడ్చింది కదా. ఎలీషా ప్రవక్త వచ్చి చనిపోయిన ఆ బిడ్డను మరలా తిరిగి లేపాడు. బట్ అది పునరుత్థానం కాదు. ఎందుకంటే బ్రతికిన ఆ బిడ్డ మరలా తర్వాత చనిపోయాడు. అక్కడ దాకెందుకు? ఎలీషా చనిపోయి సమాధి చేయబడిన చోట ఆ యుద్ధ భూమిలో హడావుడిలో ఏదో ఒక సమాధిలో పాతి పెడదాంలే అని చెప్పి ఆ సమాధి తవ్వి పాతి పెడదామని చచ్చిన శవాన్ని అలా పాతి పెడతా ఉంటే ఎలీషా శల్యములు చచ్చిన శవానికి తగిలిన తోడనే సజీవుడిగా లేచి నిలవబడ్డాడు. మరలా ఆ వ్యక్తి తర్వాత చనిపోయాడు. ఆకాశం పుట్టింది మొదలుకొని ఆకాశం క్రింద భూమికి పైన చనిపోయి తిరిగి లేచి మరెన్నడూ చనిపోకుండా నిరంతరము జీవిస్తున్న ఏకైక వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిది ఒక్కటే పునరుత్థానం అని పిలువబడుతుంది. ఎందుకో తెలుసా? సృష్టి ప్రారంభమైనది మొదలుకొని, ఓ విచిత్రమైన మాట, సృష్టి ప్రారంభమైనది మొదలుకొని ప్రతి వారిని మరణం మింగేసింది. రోడ్డు యాక్సిడెంట్ వాళ్ళని మింగేసిందండి. అప్పుల బాధ వాళ్ళని మింగేసిందండి. మానసిక రోగం వాళ్ళని మింగేసిందండి. మరణం వారిని మింగేసిందండి అనే మాటలు మనం వింటాం కదా. సృష్టిలో ప్రతి వాడు మరణము చేత మింగబడ్డాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసరికి మరణాన్ని మింగేశాడు ఆయన. మరణము మరెన్నడూ కనపడకుండా, వాక్యంలో రాయబడి ఉంటుంది, మరణము మరెన్నడూ ఉండకుండా మరణాన్ని మింగివేసిన మగధీరుడు, వీరుడు, శౌర్యము కలిగిన రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీరు ఎట్లా చూస్తున్నారంటే మరణాన్ని మింగేసాడంటే దానిదే ఉందన్న, మేము కూడా రోజు మాంసం మొక్కలు మింగేస్తాం కదన్న, అంతే కదా అన్నట్టు చూస్తున్నారు. వింటున్నారా? దానిదేమన్నా మేము కూడా ట్యాబ్లెట్లు మింగేస్తాం కదా అన్నట్టు చూస్తున్నారు. మరెన్నడూ ఉండకుండా మరణాన్ని మింగివేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తీసుకొచ్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అసలు ఆయన ఎందుకు సిలువ వేశారు? సిలువ వేసిన తర్వాత ఆయన ఎలా లేపబడ్డారు? సిలువ వేయబడక మునుపు యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? పాత నిబంధన కొత్త నిబంధన కలిపి ఓ దివ్య సందేశం. అందరూ మీ బైబిల్ తెరవండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 30వ వచనం నుంచి 32వ వచనం వరకు. ఇజ్రాయెల్ మైక్ తీసుకో.
మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇజ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము బలము చేత హెచ్చించి ఉన్నాడు. నాతో కలిసి మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. పెద్దగా చెప్పాలి. సాక్షులమై ఉన్నామని చెప్పిరి. 30వ వచనం ప్రారంభం. అపోస్తులైన పేతురు వారు మాట్లాడుతూ అంటారు, అయ్యా, మ్రాను మీద యేసుక్రీస్తు వారిని వేలాడదీసి మీరు సంహరించారు. అపోస్తుల కార్యాలు చోట అంటాడు, హత్య చేశారు అంటాడు. హత్య చేసి మీరు సమాధి చేశారు. ఆయన హత్య చేసి మీరు సమాధి చేస్తే తండ్రి అయిన దేవుడు మౌనంగా లేడు. మీరెవరిని చంపి సమాధి చేశారో ఆయనను ప్రభువు లేపాడు, దేవుడు లేపాడు. లేపేం చేశాడో తెలుసా? ఇజ్రాయేలీలకు రక్షకునిగా అధిపతునిగా తన దక్షిణ హస్తము చేత దేవుడు ఆయన హెచ్చించాడు. దీనికి మేమును పరిశుద్ధాత్మయు సాక్షులయ్యున్నారు అని మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చూడండి, నా వైపు చూడండి. యేసుక్రీస్తు వారిని సిలువ మ్రాను మీద ఏం చేశారట? చంపారు, సంహరించారు. పిలాతు న్యాయస్థానం దగ్గర కానీ హేరోదు న్యాయస్థానం దగ్గర కానీ వినబడిన ఏకైక స్వరం ఏంటో తెలుసా? ఈయన నీతిమంతుడు, ఈయన నిర్దోషి, ఈయన నిరపరాధి, ఈయన ఏ పాపము చెయ్యలేదు. ఏమండి, న్యాయస్థానం దగ్గర నిర్దోషి అని తేలిన తర్వాత శిక్ష పడిద్దా? శిక్షలో నుంచి విడుదల పొందుతాడా? నిర్దోషి అని తేలబడిన తర్వాత కూడా శిక్ష నొందిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అరే, నిర్దోషి అని తీర్పు వెలువడిన తర్వాత ఎందుకు ప్రజలు ఆయన్ని శిక్షించారు? అంత ఘోరంగా చంపి, అంత ఘోరంగా హింసించి ఎందుకు ప్రభువును సమాధి చేశారు? బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి పాపాన్ని బట్టి వాళ్ళు చంపలా. యేసుక్రీస్తు వారు చేసిన దోషాన్ని బట్టి ఆయన్ని చంపలేదు. ఎందుకు ఆయన చంపారో తెలుసా? అసూయ చేత యేసును వాళ్ళు చంపారట. చూడండి ఆ మాట, మార్కు సువార్త. నాతో కలిసి చెప్పండి. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని. ఒకసారి నా వైపు చూసి చెప్పండి. ఎందుకు యేసుక్రీస్తు వారిని సిలువ మరణానికి అప్పగించారు? ఎందుకు అసూయ? విచిత్రం. ఆ రోజుల్లో యేసు ప్రభు వారు ఎక్కడ ప్రార్థన పెట్టినా గుంపులుగా జనాలు వచ్చేవాళ్ళు. బాధాకరమైన సంగతి ఏంటంటే, ఈ ప్రధాన యాజకులు ప్రార్థన పెడితే ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. చివరికి వాళ్ళ భార్య కూడా వెళ్ళేది కాదు. వాళ్ళకి అది ఒక మంట, అది ఒక ఏమంటారు దాన్ని, అది ఒక మంట. ఆ మంటతో, అసూయతో యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. ఆ రోజుల్లో యేసయ్య ఎక్కడైనా ప్రార్థన పెడితే ప్రజలు ఎలా వచ్చేవాళ్ళో మనకు అర్థం కావాలంటే ఓ మాట మీకు గుర్తుకు తెస్తా. 5 రొట్టెలు 2 చేపలు. పురుషులే ఎంతమంది వచ్చారు? 5,000 మంది వచ్చారు. నేనంట, ఏ ప్రార్థనకైనా పురుషులు ఎక్కువ వస్తారా, స్త్రీలు ఎక్కువ వస్తారా? కదా. పురుషులే 5,000 మంది వచ్చారంటే స్త్రీలు ఎంతమంది వచ్చి ఉండొచ్చు? ఓ 10,000 మంది అనుకోండి. స్త్రీలు పురుషులు వస్తే పిల్ల బ్యాచ్ రాకుండా ఉంటుందా? చెప్పాలి. పిల్ల బ్యాచ్ ఎంత వచ్చి ఉంటుంది? 5,000 అంటానికి లేదు తమ్ముడా. బైబిల్లో యాకోబుకు మొత్తం ఎంతమంది పిల్లలు? 13 మంది పిల్లలు. మన దేశంలో లాగా ఇశ్రాయేలు దేశంలో ఒకరు ముద్దు, 2 హద్దు, 3 వద్దే వద్దు. ఈ స్లోగన్ ఆ దేశంలో లేదు. 5,000 మంది పురుషులు ఇంటూ 13 వేస్తే సరే. ఒక చరిత్రకారుడు చెప్తారు, ఆ రోజుల్లో ప్రభువారు ప్రార్థన పెడితే రమారమి 25,000 మంది ప్రజలు వచ్చారంట. మీరు అనొచ్చు, 25,000 మంది ప్రజలు వచ్చారంటే యేసు ప్రభు బాగా అడ్వర్టైజ్మెంట్ చేసి ఉంటాడన్నా.
వాల్ పోస్టర్లు కూడా వేసాడు. రవి అంటాడు, ఆ పోస్టర్లు అంటిస్తానికి నేను కూడా పోయాను. కిషోర్ నువ్వు కూడా పోయావా? కిషోర్ ఏమంటాడు తెలుసా, నేను పోస్టర్లు అంటిస్తానికి బాగాలేదు కానీ అన్న వాట్సాప్ మెసేజ్లు పంపించానన్న, నా డీపీగా నా ప్రొఫైల్ పిక్చర్గా ఆ మీటింగ్ పోస్టర్ పెట్టుకున్నాను అన్న, నేను ఎంతమందికి షేర్ చేశానంటే అంతమందికి షేర్ చేశానన్న అని అనటానికి వీల్లేదు. నో అడ్వర్టైజ్మెంట్, నో సోషల్ మీడియా. ప్రభు ఎక్కడున్నా అక్కడ ఒక ప్రభంజనం. అరణ్యంలో మీటింగ్ పెట్టిన తండోపతండాలుగా, ఎడారిలో మీటింగ్ పెట్టిన తండోపతండాలుగా, సముద్ర తీరాన పెట్టిన, పగలు పెట్టిన, రాత్రి పెట్టిన తండోపతండాలుగా ప్రపంచంగా తరలొచ్చేవాళ్ళు. అది వీళ్ళ కడుపు మంట. ఓ రోజు వాళ్ళ భార్యని తీసుకెళ్ళాడట డాక్టర్ గారి దగ్గరికి. డాక్టర్ గారు మా ఆవిడకి నేను ఎన్ని చేసినా కడుపులో నొప్పి తగ్గట్లేదు, కడుపులో మంట తగ్గట్లేదు డాక్టర్ గారు. కొబ్బరి బొండం నీళ్ళు తాపించా, అది ఓఆర్ఎక్స్ నీళ్ళు తాపించా, బిఆర్ఎక్స్ నీళ్ళు తాపించా, ఎన్ని తాపించినా కడుపులో మంట తగ్గట్లేదు డాక్టర్ గారు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే డాక్టర్ గారు అడిగాడట, ఎప్పటి నుంచో అయ్యా కడుపులో మంట? పక్కంటామా 7 అడుగులు ఫ్రిడ్జ్ కొన్నప్పటి నుంచి అండి అన్నాడట. ఈ కడుపులో మంటకు నా దగ్గర ట్యాబ్లెట్ లేదయ్యా, ఇది అసూయ వల్ల వచ్చిన కడుపులో నొప్పి. దైవజనమా నా వైపు చూడండి. ఎప్పుడైతే తండోపతండాలుగా జనవాహిని ప్రభు దగ్గరకు వస్తున్నారో ప్రధాన యాజకులకు అసూయ. ఆ అసూయ చేత వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? ఈయనను చంపితే ఇజ్రాయేలు దేశంలో ఇక మీదట ఈయన పేరు వినబడదు, ఈయన్ని వెంబడించే అనుచరగణం ఇక ఉండరు, ఈయన ఆరాధించే ప్రజలుండరు. ఈయన చంపితే ఈయనతో పాటు ఈయన సాక్ష్యం కూడా సమసిపోతుంది అని అనుకొని యేసు ప్రభుని చంపి సిలువ వేశారు. పరలోకపు తండ్రి ఏం చేశాడో తెలుసా? ప్రజలు ఎవరిని చంపాలని ప్రయత్నం చేశారో, ఎవరిని సమాధి చేశారో ఆ వ్యక్తిని ప్రభువు లేపాడు. లేపి ఏ స్థాయికి తీసుకెళ్ళాడో తెలుసా? ఇశ్రాయేలీలందరికీ రక్షకునిగా, అధిపతిగా. నేనంట ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, సర్వలోక మానవాళికి అధిపతిగా దేవుడు ఆయనను లేవనెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, పాత నిబంధనలో కూడా సేమ్ ఇదే ఒక చోట జరిగింది. యోసేపు ఉన్నాడు కదా, తన కళ చెప్పాడు. వాళ్ళ కడుపులో మంట వస్తున్న సంగతి యోసేపుకు తెలియదు. నా అన్నలే కదా, నా ఎదుగుదల చూసి, తమ్ముడా మా కళ్ళ ముందు దేవుడు నిన్ను ఎంత గొప్పని చేస్తాడన్నాడు రా, సంతోషంరా అని ముద్దాడి గుండెల్లో పెట్టుకోవాల్సింది. యోసేపు ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళ కడుపులో మంట, ఎసిడిటీ స్టార్ట్ అయిపోయింది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఓర్వలేక యోసేపును గోతిలో వేశారు. ఓర్వలేక అసూయ చేత యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మారు. దేవుడు మౌనంగా ఉన్నాడా? చెరసాలలో నుండి యోసేపును లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దైవజనమా, మీతో నేను చెప్తున్నా, నీ జీవితంలో కూడా నీ ఎదుగుదల చూసి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్న విధానం చూసి, నిన్ను నిలవబెట్టిన విధానం చూసి, ఆ స్థానంలో నేను నిలవబెట్టడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో, నీవు ఎంత ప్రయాసపడ్డావో, ఎంత సమర్పణ చేసుకున్నావో, నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపావో, నా కుటుంబం, నా పిల్లలు ఒక మంచి స్థాయికి రావాలని రేయింబవలు నువ్వు ఎంత శ్రమించావో నీకు తెలుసు, దేవునికి తెలుసు. కొంతమంది వ్యక్తులు దాన్ని చూసి వారవలేక, వీడి సంఘం పైకి రాకూడదు, వీళ్ళ పిల్లలు పైకి రాకూడదు, వీళ్ళ వ్యవస్థ పైకి రాకూడదని కొంతమంది నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తారు. దేవుడు చూస్తాడు, తొక్కటానికి కూడా అనుమతిస్తాడు, తొక్కేటప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎక్కడ తొక్కబడ్డావో అక్కడే ఒక ప్రపంచంలాగా దేవుడు నిన్ను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. ఎలా లేవనెత్తబడతావో తెలుసా? బంతిని ఎంత బలంగా నేల మీద కొడతావో అంత రివ్వుమని లేచినట్లుగా నీవు లేచే దినాలు నిశ్చయంగా నీకు, నీ పిల్లలకు దయగల దేవుడు అనుగ్రహించునుగాక. బంతిని తీసుకొని బలంగా కొట్టావనుకోండి, బంతి ఏమైపోతుంది చెప్పండి? ఎంత బలంగా కొడితే అంత రివ్వుమని లెగుస్తుంది. నిన్నెవడైనా కొట్టాలని, నీకు గొయ్యి తవ్వాలని, నీ నాశనాన్ని కోరి ఎవడైనా ప్రయత్నం చేస్తే యోసేపును లేపిన దేవుడే
నిన్ను లేవనెత్తటానికి దేవుడి శక్తి కలిగిన వాడు. యేసుక్రీస్తు వారిని లేవనెత్తిన దేవుడే నిన్ను నన్ను లేవనెత్తటానికి ఆయన శక్తి కలిగిన వాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఏ స్థితికి లేవనెత్తాడు? పునరుద్ధానానికి ముందు యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు, పునరుద్ధానం తర్వాత యేసయ్య ఏమై ఉన్నారు? యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడక మునుపు ఏమై ఉన్నాడు? చెరసాలలో పడక మునుపు ఏమై ఉన్నాడు? చెరసాలలో నుంచి విడుదల పొందిన తర్వాత యోసేపు ఏమై ఉన్నాడు? రండి ధ్యానించుదాం. ఆదికాండం 41వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తెరవండి. 41వ అధ్యాయం 41వ వచనం నుంచి చదువుచు. చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారుపు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించెను. అతడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జపత్నెహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతిఫెరా కుమార్తెయగు అసెనతు నిచ్చి పెళ్లి చేసెను. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. 41వ వచనం నాతో కలిసి చెప్పండి. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి, నా వైపు చూడండి, యోసేపును గోతిలో వేశారు. ఆ తర్వాత యోసేపు ఎక్కడ పడ్డాడు? చెరసాల్లో పడ్డాడు. గోతి చెరసాల యేసుక్రీస్తు వారి సమాధికి ముంగుర్తుగా ఉంది. అద్భుతం. యోసేపును చెరసాలలో నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుడే యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి అనే చెరసాలలో నుంచి తండ్రి అయిన దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు యోసేపు బయటకు వచ్చిన తర్వాత ఫరో యోసేపు చేతికి ఏం పెడుతున్నాడట? తన ఉంగరాన్ని. అంటే ఐగుప్తు దేశం అంతటిని శాసించే అధికారం ఆ రోజుల్లో ఎవరి చేతిలో ఉంది? ఫరో చేతిలో ఉంది. శాసనాలు మార్చేదైనా, శాసనాలు రద్దు చేసేదైనా, శాసనాలు అమలు చేసేదైనా ఇదంతా ఎవరి చేతిలో ఉంది అంటే ఫరో చేతిలో ఉంది. ఒక రాజు ఏదైనా ఒక శాసనాన్ని రాస్తే అది ఆమోదించబడాలంటే ఆ పత్రం మీద రాజు యొక్క ఉంగరపు ముద్ర దాని మీద వేయాలి. విన్నారు ఈ మాట? ఏం వేయాలి? రాజు యొక్క ఉంగరపు ముద్ర దాని మీద వేయాలి. ఇప్పుడు ఒక మాట అండి, ఓ ఎంఆర్ఓ గారు మనకు శాంక్షన్ లెటర్ ఇచ్చాడు. మొత్తం ఆ వైట్ పేపర్ మీద ఏదో రాసి ముగింపులో గ్రీనింగ్తో సంతకం పెడితేనే కదా దాని విలువ. గ్రీనింగ్తో సంతకం పెడితేనే కదా దానికి ఘనత. లేకపోతే చిత్తు పేపర్తో అది సమానం. సైన్ ఎలా దానికి విలువ తీసుకొస్తుందో రాజు యొక్క ఉంగరపు ముద్ర ఆ తాకీదు ఖరారు చేయబట్టానికి కారణమవుతుంది. మెట్టుకు బిడ్డలరా, ఎక్కడ? ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. ముగింపులో నేను చూపిస్తాను. ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. ఉంగరం లేక ముద్ర అధికారానికి గుర్తు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు ఒకప్పుడు బానిస, దాసుడు. ఒక పోతీఫర్ ఇంటికి మాత్రమే అధికారిగా ఉండేవాడు. ఇప్పుడు యోసేపుని ఏం చేశాడో తెలుసా? ఐగుప్తు దేశం అంతటికి ఫరో అధికారిగా నిలవబెట్టాడు. పోతీఫర్ ఇంటికి ఒక్కదానికి కాదు, చెరసాలకు వెళ్ళక మునుపు యోసేపు పోతీఫర్ ఇంటి వారికి మాత్రమే అధికారి, పోతీఫర్ ఇంట్లో మాత్రమే విచారణకర్త. చెరసాల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అలాంటి పోతీఫర్ ఇల్లు కొన్ని కోట్ల గృహాలకు యోసేపు అధిపతిగా మారిపోయాడు. చెరసాలలోకి వెళ్ళక మునుపు ఒకింటికే, చెరసాలలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తు దేశం అంతటికి. బిడ్లరా, యేసుక్రీస్తు వారు కూడా విచిత్రం ఏంటో తెలుసా?
ఆయన శిలువ సమాధికి అప్పగించబడక మునుపు ఇజ్రాయేలు దేశంలోనే ఆయన ప్రభావం ఉండేది. ఇజ్రాయేలు ప్రాంతంలోనే తన పని చేశాడు. ఇజ్రాయేలు సరిహద్దులలోనే తన సువార్తను ప్రకటించారు. మరణాన్ని గెలిచి సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడై ప్రభు ఎప్పుడైతే తిరిగి లేచారో ప్రపంచమంతటా ఆయన నామస్మరణ మారు మోగేటట్లుగా పరలోకపు తండ్రి ఆయన్ని హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ప్రభావం ఇజ్రాయేలు దేశంలోనే ఉందా, ప్రపంచమంతా ఉందా? యేసుక్రీస్తు వారే పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మత్తయి సువార్తలో మాట్లాడుతూ అంటాడు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. నాతో కలిసి చెప్పండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు కొంచెం పెద్దగా చెప్పాలి ఈ మాట. అయితే యేసు నాతో కలిసి ఇంకోసారి, వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సగం అధికారాలు ఇవ్వబడి ఉన్నాయి అని రాసి ఉందా? ఏమని రాసి ఉంది చెప్పండి? సర్వాధికారములు నాకు ఇవ్వబడి ఉన్నాయి. ఎక్కడెక్కడయ్యా? ఒక ఇశ్రాయేలు దేశంలోనా? నో. సముద్రం ఆ దిక్కు మొదలుకొని ఈ దిక్కు వరకు, తూర్పు నుండి పడమర, ఉత్తరం నుండి దక్షిణం, భూమి అందంతటా యేసుక్రీస్తు వారికి సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు చెప్పండి, సిలువ మరణం మంచిదా కాదా? వాళ్ళేం అసూయ చేత ఇజ్రాయేలు దేశంలో ఈయన పేరు వినపడకూడదని చంపేస్తే పరలోకపు తండ్రి ఏం చేశారో తెలుసా? ఇజ్రాయేలు దేశమంతా ఆయన పేరు వినబడేటట్లుగా చేశాడు. దానికి మించి ప్రపంచమంతా ఆయన పేరు మారుమోగేటట్లుగా తండ్రి చేశాడు. ప్రైజ్ ది లార్డ్. విచిత్రం, నీవు ఆరాధించే యేసుక్రీస్తు యోసేపు కంటే శ్రేష్ఠుడు. యోసేపుకు ఐగుప్తు దేశంలోనే పరమయోసేపుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారికి భూమండలం అంతా ఆయన నామం ప్రభావం కలిగింది. ఇంకో మాట చెప్పంటారా? భూమండలం మాత్రమే కాదు, పరలోకమందు నాకు సర్వాధికారాలు ఇవ్వబడి ఉన్నాయి. యెహమందు, పెద్దగా యెహమందు చెప్పాలి, యెహమందు పరమందు సర్వాధికారాలు ఆయనకి ఇవ్వబడ్డాయి. యోసేపు చేతి మీద రాజు యొక్క ముద్ర ఉంగరం ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో భూమి ఎందైనా, ఆకాశమందైనా, పరలోకమందైనా సార్వభౌమాధికారం కలిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఈ భూమండలం అంతటికి సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఆయన ఏది చెప్తాడో అదే జరుగుతుంది. ఆయన ఏది చేసేటట్లుగా ఆజ్ఞాపిస్తాడో భూమండలం మీద అదే జరుగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. ఇంకో మాట చెప్పంటారా? ఆయన భూమండలం అంతటి మీద ఎలా సార్వభౌమాధికారం కలిగిన వాడై ఉన్నాడో, యేసు నా దేవుడని విశ్వసించి, యేసు నా దేవుడని నమ్మి, ఆయన పవిత్రమైన రక్తంతో కడగబడిన ప్రతి క్రైస్తవుని లోపట కూడా ఈ పునరుద్ధానపు ప్రభావాన్ని దేవుడు కుమ్మరించాడు. ఈ పునరుద్ధానపు శక్తిని ఆయన పిల్లలకు కూడా దేవుడు అనుగ్రహించాడు. ఏమంటే తండ్రి గొప్పోడు. ఆ తండ్రి ఎప్పుడు అతిశయపడతాడో తెలుసా? తన కడుపును పుట్టిన బిడ్డలు కూడా తనంతటి వాళ్ళైతే అంతకు మించిన అతిశయం తండ్రికి ఇంకొకటి ఉండదు. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏం చెప్పాను నేను? ఒకసారి నా వైపు చూడాలి. తండ్రి ఎంత గొప్పోడైనా తండ్రికి ఎప్పుడు అతిశయమో తెలుసా? తండ్రికి ఎప్పుడు ఆనందమో తెలుసా? చాలయ్యా లాజర్ గారు, చాలయ్యా, నా జీవితం ధన్యమైపోయిందని ఒక తండ్రి ఎప్పుడు అనుకుంటాడో తెలుసా? తన కడుపున పుట్టిన బిడ్డలు తనకంటే గొప్పవాళ్ళైతే, తనంతటి వాళ్ళైతే ఆ తండ్రి పడే సంతోషం ఇంత అంత కాదు. అద్భుతం. యేసుక్రీస్తు వారు పరమందు భూమి యందు సార్వభౌమాధికారం కలిగిన వాడు కదా. ఆ అధికారం ఆయన రక్తంతో కడగబడిన మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందుకని లోకాసు వార్తలో 2 మాటలు మీకు గుర్తుకు తెస్తా. చూడండి, లోకాసు వార్త నేను చదువుతాను, 1-2 వచనాలు నాతో కలిసి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి
సమస్త దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరములను వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. లోకాసు వార్త ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. తమ్ముడు చదువుచున్న లోకాసు వార్త. ఇదిగో పాపములను తేళ్లను త్రొక్కుటకును. పాపములు కాదురా నాయన, నువ్వు మోకరించి చదువు, మోకరించు. నీకు మాంసం ఎక్కువైనట్టుందిరా బాబు, నీకు మారు మనసు దేవుడు ఇచ్చును గాక. రైట్. మరి నువ్వు పాపం అంటున్నావు అంటే ఏం చెప్తావు? రైట్. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలం అంతటి మీద మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాడు. దైవజనమా, మనం లోకంలో బ్రతుకుతున్నాం. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు, బాప్తిస్మం తీసుకున్న దేవుని బిడ్డ, యేసుక్రీస్తు పవిత్రమైన రక్తంతో కడగబడిన దేవుని బిడ్డ. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి హృదయమారా ప్రభువుని ఆరాధిస్తున్న దేవుని బిడ్డ. పునరుద్ధానపు దినాన దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించే దేవుని బిడ్డ. నీకు తెలియకుండానే దేవుడు తన పునరుద్ధానపు ప్రభావంతో దేవుడు నిన్ను నింపాడు. తన పునరుద్ధానపు శక్తిని నీ అంతరేంద్రియాల్లో దేవుడు కుమ్మరించాడు. నీకున్న శక్తి ఏంటో తెలుసా? భూమి మీద నువ్వు దేన్ని విప్పుతావో పరలోకంలో అది విప్పబడే కృప. గమనించండి, భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావో పరలోకంలో అది బంధించబడేటట్లుగా, అంటే భూలోకాన్ని పరలోకాన్ని కదిలించే అధికారం, ఆ శక్తి దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నమ్మండి. భార్య భర్త పిల్లలు ఒక చోట కూర్చొని కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో మోకరించి, బైబిల్లో చూస్తాం కదా, ఎక్కడ 2-3 కూడి నా నామములో ఏకీభవించి ప్రార్థన చేస్తారో ఆ స్థలములోకి దేవుడు పునరుద్ధానపు ప్రభావాన్ని పంపుతాడు. పునరుద్ధానపు ప్రభావం ఒక ప్రభంజనం, దాన్ని ఎవ్వడు ఆపలేడు. అంతకంతకు ప్రాకుతూ ఎగబాగుతూ వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు. మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఏదో తూతు మంత్రంగా ప్రార్థన చేస్తున్నాం అని అనుకోకండి. ప్రతిరోజు అన్న ప్రార్థన చేయమన్నారు కదా, అది ఒక మంచి పద్ధతి కదా అన్నట్లుగా యాంత్రికంగా ప్రార్థన చేయకండి. దేవుడు నీకిచ్చిన కృప, నీకిచ్చిన అధికారం, నీ లోపల దేవుడిచ్చిన ప్రభావం ఏంటో తెలుసా? మీరెక్కడ 2-3 కూడి మోకరిస్తారో ఆ స్థలములోకి పునరుద్ధానపు ప్రభావం దిగొస్తుంది. పునరుద్ధానపు ప్రభావం ఏం చేస్తుందో తెలుసా? అణచబడిన చోటే ఆకాశమంత ఎత్తుకు నిన్ను లేవనెత్తటం ప్రారంభిస్తుంది. దురాత్మలకు మనం భయపడాల్సిన పని లేదు, చీకటి శక్తులకు భయపడాల్సిన పని లేదు, మాంత్రిక శక్తులకు, తాంత్రిక శక్తులకు, చేతబడి శక్తులకు మనం భయపడాల్సిన పని లేదు. నీ దేవుడు నీకేమిచ్చాడో తెలుసా? ఈ మాట గుండెల్లో రాసుకోండి. శత్రు బలం అంతటి మీద నీకు అధికారాన్ని ఇచ్చాడు ఆయన. ఏమిచ్చాడు? ఎంత అధికారం ఇచ్చినా కొంతమందికి రాత్రిపూట బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇంట్లో భార్యని లేకపోతాడట మా మగరాజు. బాత్రూమ్కి పోవాలన్నా కానీ మా మహారాజు సిస్టర్ని లేపి, నాకు చీకటి అంటే భయమే, చీకటి చూస్తే అది ఒక రకమైన దిగులే, భయపడతా ఉంటారంట. కొంతమంది చూడండి, రాత్రిపూట ఎక్కడైనా గల్లుమని గజ్జల శబ్దం అయితే ఏళ్ల గుండెల్లో గల్లుమని గజ్జల శబ్దం వినపడుతుంది. మా దగ్గరకు వచ్చి చెప్తారు, అన్నయ్య రాత్రిపూట మా ఇంటి చుట్టూ దెయ్యం తిరుగుతుంది అన్నయ్య. నీకెట్లా తెలిసిందమ్మా? గల్లుమని గజ్జల శబ్దం వినపడితే వినపడినే. శత్రు బలమంతటి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. కూర్చోమంటే శత్రువు కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు. ఇప్పుడు మనోడు చూడండి, మోకరించాడా? ఇందాక నేనేం చెప్పాను? నేను మోకరించమన్నాను, మోకరించాడు. చిన్న మామూలుగా కూర్చున్న ఆయన చూసారా? నా మాటకే ఇంత అధికారం ఉందంటే పునరుద్ధానపు బలానికి ఇంకెంత అధికారం ఉంటుందో చూడండి. రోజువను నీ ఇంటిని అసమాధానపు దయ్యం ఏలుబడి చేస్తూ ఉందా?
నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అసమాధానపు దురాత్మ నా ఇంటిని విడిచి పారిపోవునుగాక. నా ఇంటిని ఏలుబడి చేస్తున్న అనారోగ్యపు దురాత్మ, అసమాధానపు దురాత్మ, అనైక్యపు దురాత్మ, కష్టాతీతమంతా వడ్డీలకు, మందులకు, మాకులకు దోచుకునే దురాత్మ నా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళి పోవునుగాక. అధికారంతో మాట్లాడు, నువ్వు అన్నట్లే దేవుడు జరిగించటం ప్రారంభిస్తాడు. విచిత్రం చూడండి, చెరసాలలోకి వెళ్ళక మునుపు యోసేపు వేరు, చెరసాలలో నుంచి బయటకు వచ్చిన యోసేపు వేరు. సమాధిలోకి సమాధిలోకి వెళ్ళక మునుపు యేసుక్రీస్తు వేరు, సమాధిలో నుండి బయటకు వచ్చిన యేసుక్రీస్తు వారి వేరు. సమాధిలోకి యేసుక్రీస్తు వారు వెళ్ళక మునుపు ఇజ్రాయేలు దేశంలోనే ఆయన ప్రభావం ఉంది. పునరుద్ధానుడై లేచిన తర్వాత పరలోకమందు, భూమి యందు నాకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి. ఆయన అధికారాన్ని మన ఒక్కొక్కరికి అనుగ్రహించాడు. ప్రతిరోజు దాన్ని మనం వాడుకుందుముగాక. ఆమేన్. రెండవది ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆదికాండం 42వ వచనం, 41వ అధ్యాయం. నాతో కలిసి చెప్పండి. సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, నా వైపు చూడండి. ఏ బట్టలు? యోసేపు దగ్గరికి వచ్చేసరికి 3 రకాలైన వస్త్రాలు ఇంతకు మునుపు చూస్తాం. తండ్రి దగ్గర విచిత్రమైన రంగులు కలిగిన విచిత్రమైన అంగి ఒకటి వేసుకునేవాడు. నేనంట యోసేపు కొంప ముంచిందే ఆ అంగి. వింటారా? యోసేపు కొంప ముంచిందే ఆ అంగి. ఈ 11 మంది ఏం చేశారో తెలుసా? వీడికేమో సొక్కలు రంగులు డిజైను చొక్కా వేస్తారా, మాకేమో ఇదే అని వాళ్ళు యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మేటప్పుడు చేసిందంటూ తెలుసా? ఆ అంగీని తీసే రక్తాన్ని బులిమి, ఆ అంగీ మీద ఎంత అసూయ ఉందో అంత రక్తాన్ని బులిమి యాకోబు దగ్గరికి తీసుకొచ్చి, నీ కొడుకుదో కాదో చూసి గుర్తుపట్టి చెప్పు అన్నాడు. నీ కొడుకుతో కాదో అని అనకపోతే మన యోసేపుతో కాదో అనొచ్చుగా. అసూయ పరులు అనరు. నా మాట అర్థమైంది అమ్మ? అక్కడ ఏమనాలి? మన యోసేపుతో కాదో గుర్తుపట్టు నాన్న అనకుండా నీ కొడుకుతో కాదో, అరే నీ కొడుకో కాదో అని అంటున్నారంటే యోసేపు మీకేం గాడా? అసూయను బట్టి ఏమి గాడు. విన్నారా? ఆ అంగీ తీసేశారు. ఆ తర్వాత పరిచారకుడు అంగి, ఆ తర్వాత వచ్చేసరికి ఖైదీ వస్త్రాలు వేశారు. దేవుడు ఇక్కడ, ఫరో ఇక్కడ ఆ ఖైదీ వస్త్రాలు తీసేసి యోసేపు ఒంటి మీద సన్నని చెప్పాలి సన్నని నారబట్టలు, లెనిన్ క్లాత్ అంటారు కదా, లెనిన్ క్లాత్, సన్నని నారబట్టలు యోసేపు మీద వేశారు. సన్నని నారబట్ట దేని గుర్తో తెలుసా? పరిశుద్ధుల నీతి క్రియలకు గుర్తు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడంట యేసుక్రీస్తు వారు సన్నని నార వస్త్రాలు ధరించారు. పరిశుద్ధుల నీతి క్రియలు అని ప్రకటన గ్రంథంలో అక్కడ రెఫరెన్స్ ఉంటుంది, చూయించు. నువ్వు సరిగ్గా బైబిల్ చదివితే ఈ దరిద్రం పోద్ది. బైబిల్ చదువు, తర్వాత వచ్చినట్టు చూయించు. నా వైపు చూడండి. ప్రకటన గ్రంథం. అమ్మ బాబు బైబిల్ చదువుతాడు ఇంట్లో. అమ్మ ఇక ఎంతమంది మధ్యలో చదువుతాడని చెప్పకపోతే ఎట్లా చెప్పు? రే చిన్న, నువ్వు బైబిల్ చదివేటట్టుంటేనే అక్కడ కూర్చో, లేకపోతే వద్దు. హల్లెలూయా. కొంచెం పెద్దగా చెప్దాం. హల్లెలూయా. పెద్దగా హల్లెలూయా. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దైవజనమా, ఒక మనుషునికి నీతి ఎలా కలుగుతుంది అనేది మనకు అర్థం కావాలంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఇలా అంటాడు. నాతో కలిసి చెప్పండి. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు నా వైపు చూడండి. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎలా కనపడుతున్నారో చెప్పంటారా? సన్నని నార వస్త్రాలు ధరించిన వాడిగా,
సన్నని నార వస్త్రాలు ఏంటి? దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడుస్తూ ఉంటే అది మనకు నీతిగా మారిపోతుంది. శిలువ మ్రాను మీద సమాప్తమాయను అని అన్నారు కదా. తండ్రి, ఏం చెయ్యమని నువ్వు నాకు ఆజ్ఞాపించావో నువ్వు చెప్పినది యావత్తు నేను చేశా. నీవు నాకు ఏది చెయ్యమని, ఏం జరిగించమని లోకానికి పంపించావో నీవు నాకు ఆజ్ఞాపించినది యావత్తు నేను చేశాను అని అన్నారు కదా. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన ఆజ్ఞను 100% నెరవేర్చారు గనుక అది యేసుక్రీస్తు వారికి నీతి వస్త్రంగా మారిపోయింది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొంచెం ఈ మాట అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారి ఒంటి మీద ఏం కనపడుతుంది ఇక్కడ? సన్నని నార వస్త్రాలు. నార వస్త్రాలు నీతి గుర్తు అని చెప్పే కదా. మనిషికి నీతి ఎలా కలుగుతుంది? దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు. 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు లోకంలో బ్రతికారు కదా. తన సొంత ఇష్టాన్ని నెరవేర్చారా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చారంటే తన ఇష్టాన్ని సిలువ వేసి తన జీవితమందు దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా జరిగించాడు. అదే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ భలే చక్కటి మాట అంటారు. చూడండి ఆ మాట. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి, నాతో కలిసి చెప్పండి. కొరింథీలకు రాసిన అపోస్తలుడైన పౌలు వారు కొరింథీ సంఘానికి రాసిన చక్కటి ఉత్తరం. యేసుక్రీస్తు వారి ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతూ ఆయన లేఖనానుసారంగా ఎలా బ్రతికారో నేను చదువుతాను. చూడండి, తమ్ముడు తప్పు చూపించారు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుంచి నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడాలి. దేని ప్రకారం ఆయన సిలువ వేయబడ్డాడట? దేని ప్రకారం సమాధి చేయబడ్డాడట? దేని ప్రకారం 3వ దినాన మృత్యుంజయుడే లేచాడట? విచిత్రం. ఒక్క మాట గుండెల్లో రాసుకోండి. ఆయన జననం లేఖనానుసారం, ఆయన జీవితం లేఖనానుసారం, చివరికి ఆయన మరణం లేఖనానుసారం, ఆయన సిలువ మరణం లేఖనానుసారం, ఆయన సమాధి కార్యక్రమం లేఖనానుసారం, ఆయన పునరుత్థానం లేఖనానుసారం. దైవజనమా, లేఖనాన్ని నెరవేర్చారు కనుకే ఆయన శరీరం మీద సన్నని నార వస్త్రము కనబడుతూ ఉంది. చప్పులు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మీరు అనొచ్చు, లేఖనం 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 అంటున్నారు. మహాదేవుడు బెత్లెహేము అనే కుగ్రామంలో పుట్టారు. ఎఫ్రతా, బెత్లెహేమా, యోధా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు, కన్యక గర్భవతి అయి కుమారుని కంటాది. యేసుక్రీస్తు వారు స్త్రీ గర్భాన, పురుష సాంగత్యం ఎరిగిన స్త్రీ గర్భాన పుట్టారా? కన్యక గర్భాన పుట్టారా? ఎందుకు కన్యక గర్భాన పుట్టారు? లేఖనం చెప్పింది ఆయన కన్యకకు పుడతాడని, బెత్లెహేములో పుడతాడని లేఖనం చెప్పింది. బెత్లెహేములోనే పుట్టాడు. సరే, ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తే యేసయ్య లేఖనం నెరవేర్చడానికి తన్ను తాను ఎంత అప్పగించుకున్నాడో నా వైపు చూసి చెప్పండి మాట. లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందెను. దేని ప్రకారం? ఎలా లేఖన ప్రకారం మృతి పొందారో మనకు అర్థం కావటానికి ఒక మాట చెప్తాను. ఉదయం 9 గంటలకి శిలువ మ్రాను మీద ప్రభువును వేలాడదీశారు. ఉదయం 9 గంటలకు వేలాడదీస్తే శిలువ మ్రాను మీద ప్రభు ప్రాణం విడిచింది ఎన్ని గంటలకి? 3 గంటలకి. ఆల్మోస్ట్ 6 గంటల సేపు శిలువ మ్రాను మీద వేలాడాడు. ఎందుకు 9 గంటలకి శిలువ మ్రాను మీద ఎక్కాడో తెలుసా? ఎందుకు 3 గంటలకే ఆయన ప్రాణం విడిచాడో తెలుసా? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం, దేవుని మందిర బలిపీఠం దగ్గర ప్రతి ఉదయం 9 గంటలకి ఏడాది గొర్రెపిల్ల, ప్రతి సాయంకాలం 3 గంటలకి
ఏడాది గొర్రెపిల్ల, ఉదయం ఒక గొర్రెపిల్ల, సాయంత్రం ఒక గొర్రెపిల్ల వధించేవాళ్ళు. దైవజనమా, పాత నిబంధన నెరవేర్చి దాన్ని కొట్టేశాడు ఆయన. యేసయ్యకి మహిమ కలుగును గాక. 9 గంటలకే ఆయన శిలువ మ్రాను ఎందుకు ఎక్కాడు అంటే, ప్రత్యక్ష గుడారంలో దేవుని మందిరంలో 9 గంటలకు బలి కార్యక్రమం జరుగుతుంది. సాయంకాలం 3 గంటలకు ఎందుకు ప్రాణాన్ని విడిచాడంటే, లేఖనాన్ని అనుసరించి తన మరణం జరిగింది. సమాధి కూడా లేఖనానుసారమే. నేను అంటానండి, యేసుప్రభు వారు సమాధి చేయబడిన తర్వాత వెంటనే మృత్యుంజయుడే తిరిగి లేచాడు అనుకోండి, చూసిన వాళ్ళు అంత శహబాషురా, ఒక్కరోజు కూడా సమాధిలో లేడురా అని జనం చప్పట్లు కొట్టేవాళ్ళ లేదా? చెప్పండిరా తల్లి, చప్పట్లు కొట్టేవాళ్ళ లేదా? మరి యేసు ప్రభు వెంటనే ఎందుకు లేవలా? యోనా 3 దినాలు చేప గర్భంలో ఉన్నట్లుగా చేప గర్భంలో ఉన్నట్లుగా యేసుక్రీస్తు వారు కూడా సమాధిలో 3 దినాలు ఉండాలి. లేఖనం చెప్పినటువంటి మాట, లేఖనం యొక్క నెరవేర్పు కొరకే. శత్రు వికటట్టహాసం చేస్తున్నా, చూడు చచ్చాడు సమాధి చేయబడ్డాడు, చూడు చచ్చాడు సమాధి చేయబడ్డాడని లోకం ఎగతాళి చేసిన లేఖనం నెరవేర్చబడటానికి 3 దినాలు మౌనంగా సమాధిలో ఉన్నాడు. ఏ లేఖనాన్ని పట్టుకున్నాడో ఆ లేఖనమే సమాధి గుండెను చీల్చింది. ఆ లేఖనమే సమాధి రాయిని బ్రద్దలు చేసింది. ఆ లేఖనమే మృత్యుంజయుడిగా ప్రభువారిని లేవనెత్తింది. బిడ్లారా, నేను మీతో చెప్పే మాట, మీ జీవితంలో కుటుంబంలో ఏ కార్యం చేసినా, ఏ కార్యం చేయబోతున్నా, ఈ కార్యం చేయటానికి దేవుని లేఖనం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదా? వాక్యాన్ని ముందు పెట్టుకుని వాక్యం చేయమంటే చేయండి, వాక్యం వద్దు అంటే వద్దు. దట్స్ ఇట్. లాక్డౌన్ దినాల్లో మన వాక్యం వినే ఒక కుటుంబం, ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ బ్రదర్ పేరు మోజెస్, ఆ సిస్టర్ పేరు షారోన్. ఓ రోజు నేను వాక్యం చెప్తా ఇలా చెప్పానంట. బైబిల్లో బర్త్డే చేసుకుంది ఇద్దరు. ఎవరెవరు? ఫరో, హేరోదు. ఫరో బర్త్డే చేసుకున్నప్పుడు ఒకడికి ఉరికమ్మం అయిపోయింది. హేరోదు ఉరి శిక్ష చేసుకున్నప్పుడు, హేరోదు రాజుగా తన బర్త్డే జరుగుతున్నప్పుడు ఇలాంటి కార్యక్రమం జరిగింది. క్రైస్తవ జీవితంలో బర్త్డేలకు అంత ప్రాధాన్యత లేదు అని ఏదో ఒక మాట చెప్పానంట. ఆ మాట విని వాళ్ళ చిన్న పాపలు ఇద్దరు అన్నారంట, మమ్మీ ఇక ఈ సంవత్సరం నుంచి మనం బర్త్డే చేసుకోవద్దు మమ్మీ, మన కేక్ కట్ చేయొద్దు మమ్మీ అన్నారంట. వీళ్ళకి అర్థం కాక ఎందుకు అట్లా అంటున్నారు? అప్పుడు అన్న చెప్పలేదా? వాళ్ళు ఫోన్ చేసి, నేను బర్త్డే అన్నా, ఒరే కేక్ ఒకటి తీసుకొస్తావురా తల్లి, మీ ఇద్దరికి ఒక కేకు తీసుకొస్తావుంటే నేల మీద డొర్లి ఏడుస్తున్నారన్న. మా కేక్ వద్దు మమ్మీ, అన్న చెప్పాడు కదా. నేనంట, మీకు ఆ మారు మనసు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ తాడేపల్లి గూడెంలో ఉన్న వాళ్ళకి వచ్చింది. ఒక పాప అంట బట్టల దుకాణానికి వెళ్ళి నెట్టెడ్ డ్రెస్ ఉంటుంది చూసారు, నెట్టెడ్ డ్రెస్, అదే అక్క చెప్తారు కదా దోమతెరల డ్రెస్ అని. మన చర్చిలో దోమలు లేవు, దయచేసి దోమతెరలు వేసుకురావద్దని ఒకసారి చెప్పారు కదా. ఒక చిన్న పాప ఆ మాటిని స్లీవ్లెస్ కొంటానంటే, మమ్మీ దానికి చేతులు లేవుగా, వద్దుది అంత దోమతెరలాగా ఉంది కదా, వద్దుది. అరే వేసుకోమ్మా చిన్నపిల్లవు, ఏమైంది? చిన్నమ్మాయి అంటదంట, వాక్యం చిన్నపిల్లలకు ఒక రకంగా పెద్దవాళ్ళకి ఒక రకంగా ఉంటుందా మమ్మీ? చిన్నపిల్ల వాళ్ళ అమ్మకి ప్రసంగం చేస్తుందంట. ఎవరు చెప్పారమ్మా నీకు అంటే, సోతక్క చెప్పలేదు. సోతక్క చెప్పలేదా? సోతక్క చెప్పింది కదా. తల్లి నిశ్చేష్టురాలైందట. బిడ్లరా, జీవితంలో ప్రతి విషయంలో వాక్యాన్ని ముందు పట్టుకో. వాక్యము నీ పాదములకు దీపంగా, నీ త్రోవకు వెలుగుగా చేసుకుని నువ్వు బ్రతికితే ఒక ప్రపంచంలాగా దేవుడు నిన్ను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. ఎక్కడ అణచాలని ప్రజలు ప్రయత్నం చేస్తారో, ఎక్కడ తొక్కాలని ప్రజలు ప్రయత్నం చేస్తారో, వాక్యమే నీ పక్షాన నిలవబడి ఒక ప్రపంచంలాగా నిన్ను ఆశీర్వదించును గాక. చెబుదాం గట్టిగా ఆమెన్. మనకు నీతి ఎప్పుడు కలుగుతుంది? ఆయన సమస్త విధములైన ఆజ్ఞల చొప్పున మనం నడుచుకున్నప్పుడు మనకేం కలుగుతుందట? చెప్పాలి గట్టిగా. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చాం,
ఆదివారం దేవుని సన్నిధికి రావటం అది ఆజ్ఞ. ఇప్పుడు వచ్చి కూర్చున్నారు కదా, తెలియకుండానే ఇది మీకు నీతిగా మారిపోద్ది. విన్నారా? ఇది మీకు నీతిగా మారిపోద్ది. లేఖనం ఏం చెప్తుంది? నీ రాబడి అంతట్లో 10వ వంతు దేవునికి అని చెప్పింది కదా. అవును, మీలో అనేక మంది తిన్నా తినకపోయినా కష్టార్జితంలో ప్రతి నెల రాబడిలో 10% దేవునికి ఇస్తున్నారే, అది మీకేమవుతుందో తెలుసా? నీతిగా మారిపోతుంది. దేవుని వాక్యాన్ని నెరవేర్చిన ప్రతిసారి అది నీకు నీతి వస్త్రంగా మారిపోద్ది. లేఖనాల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? జనులు ఘనతకెక్కుటకు నీతి కారణము అని రాసింది. ఏమని రాసింది? జనులు ఘనతకెక్కటానికి నీతి కారణంగా ఉంటుందట. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. మన పరిచర్య ప్రారంభించిన దినాల్లో, ఆ రోజుల్లో స్టార్టింగ్లో నెలకొచ్చి 2500 మాకు కానుకొచ్చేది. ఆ 2500 వచ్చేటప్పుడు దరిదాపుగా 1500 రూపాయలు మేము ఉండే రూమ్ రెంట్. మీరు అనవచ్చు, మరి అంత ఖరీదైన రూమ్లో ఎందుకున్నారన్నా అని. అక్కడే ఆరాధన జరిగేది. సో 2500 మాకు నెలకు కానుకొస్తే 1500 రూపాయలు రూమ్ రెంట్ కడితే, ఆ 2500 ప్రతి నెల 500 రూపాయలు దైవజనులు రాజశేఖరయ్య గారికి పంపించేవాళ్ళు. దేవునికి దశంభాగం ఇవ్వాలి. దేవునికి దశాంశం ఇచ్చేటప్పుడు అందరూ ఇచ్చినట్లుగా కట్ అన్నట్లు కాదు, శక్తికి మించి ఇవ్వాలని. మా పేద స్థితిలో, తినటానికి తిండి లేని స్థితిలో 20% దేవునికి ఇచ్చేవాళ్ళు. ఇక నెలంతా 500తోనే పోషించబడేవాళ్ళం. ఆ 500తో పోషించబడే రోజుల్లో అద్భుతం చెప్పంటారా? ప్రతి ఆదివారం కంపల్సరిగా చికెన్ తెచ్చుకునేవాళ్ళం. 3 పూటలు తినేవాళ్ళం. అన్న, ప్రతి ఆదివారం చికెన్ తెచ్చుకొని 3 పూట ఎట్లా తింటారన్న అంటారా? 2 కిలోలు తెచ్చుకుంటారేమో అనుకునేరు కాక 1/2 కిలో తెచ్చుకునేవాళ్ళం. మీరు నమ్ముతారా? 1/2 కిలో చికెన్ 3 పూటలు తినేవాళ్ళం. మీరు ఎట్ట చూస్తున్నారంటే, నా ఒక్క ముద్దకే 1/2 కిలో పోతుందన్న. మీరు 1/2 కిలో 3 పూటలు ఎట్లా తింటారన్నా అని అంటారా? సింపుల్ ఏమి లేదు. 1/2 కిలో చికెన్ తెచ్చుకొని ఫుల్గా మసాలా వేసి బకెట్ నీళ్లు పోసేవాళ్ళం. ఆ చికెన్కి నేను ముద్దుగా పెట్టుకున్న పేరేంటో తెలుసా? బాప్తిస్మో చికెన్ అని పెట్టుకున్నా. 3 పూటలా తినేవాళ్ళం. నా పేదరికంలో ప్రభుకిచ్చా, మా పేదరికంలో ప్రభుకిచ్చా. అందరూ దశంభాగం ఇచ్చి సరిపెడితే 20% దేవునికి ఇచ్చేవాళ్ళం. దేవుడు మర్చిపోలేదు. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తానని దేవుడు సెలవిచ్చినట్లుగా నీ జీవితంలో ప్రతి విషయంలో వాక్యాన్ని ముందు పెట్టుకో. వాక్యం ఏం చేయమంటుంది? వాక్యం ఎలా బ్రతకమంటుంది? వాక్యం ఎలా అడుగులు వేయమంటుంది? ఆ లేఖనానుసారంగా అడుగులు వేసే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. 3వది, ఆ ఫరో యోసేపు మెడ మీదట బంగారు గొలుసునేసాడట. ఈ మాటలు విన్నప్పటి నుంచి, అన్నయ్య నేను కూడా ఒక ఉంగరం వేసుకుంటాను, అన్నయ్య నేను కూడా మెడలో బంగారు గొలుసు వేసుకుంటాను. వీటి ఆత్మీయ అర్థాలు చూడండి. వీటి ఆత్మీయ అర్థాలు: ఉంగరం అధికారానికి గుర్తు, సన్నని నార నీతి క్రియలకు గుర్తు. రైట్. మెడలో బంగారు గొలుసు వేశాడు. హారం, మెడలో వేసేదాన్ని హారం అంటారు కదా, ఆ గొలుసు వేశారు. యేసుక్రీస్తు వారి మెడ మీద ఉన్న ఆ బంగారు హారం ఏంటో లేఖనాల్లో నుంచి 2 మాటలు మీకు గుర్తుకు తెస్తా. చూడండి ఆ మాటలు. పరమగీతాలు నాతో కలిసి: నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటివి. ఒకసారి నా వైపు చూడు. నీ హారములలో, పెద్దగా నీ హారములలో ఒక్క దాని చేత నన్ను వశపరుచుకున్నావు. ప్రియుడు తన ప్రాణప్రియురాలైన సంఘంతో మాట్లాడుతున్న మాట ఏమంటాడు? నీ హారములలో ఒక దాని చేత నన్ను ఇలా
వశపరుచుకున్నావు. నేను మరలా చెప్తాను, హారం ఎక్కడ ధరిస్తారు? కంఠహారం అనే మాట సామెతల్లో చూస్తాం కదా. మెడ మీద ధరించేదాన్ని హారము అంటారు, గొలుసు అంటారు. ఈ ప్రియుడు అంటాడు తన పెండ్లి భార్యను చూసి, నీవు ధరించిన హారములలో ఒకదాని చేత నన్ను ఇలా వశపరుచుకున్నావు, నేను నీ వాడనైపోయాను, నీ మీద నుంచి నా చూపు తిప్పుకోలేకపోయాను. దైవజనమా, ఒక్కసారి మీరు ఆలోచించండి. పరలోకపు తండ్రి మనస్సు యేసుక్రీస్తు వారు, చూడండి, పరలోకపు తండ్రి మనస్సు యేసుక్రీస్తు వారు ఏ హారముతో గెలుచుకున్నారో మనకు అర్థం కావాలంటే పేతురు మొదటి పత్రిక చూడండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి చెప్పండి. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగపు స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఒకసారి నా వైపు చూ, అది చెప్పాలి, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఎలాంటిదంట? విలువగలది కాదు, విలువగలది కాదు, మిగుల విలువగలది. ఏది? సాధువైనట్టి మృదువైనట్టి అక్షయమైన గుణ అలంకారం దేవుని దృష్టికి మిగులు విలువ కలిగింది. దైవజనమా, యేసుక్రీస్తు వారు హారంగా మెడలో గొలుసుగా ఏం ధరించారో తెలుసా? సాత్వికాన్ని, దేన మనస్సును, పరలోకపు తండ్రి మనస్సును యేసుక్రీస్తు వారు ఎలా గెలుచుకున్నారా అంటే సాధు స్వభావము చేత. ఓ భక్తుడు ఇలా అంటారు, యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిన తర్వాతట పరలోకపు తండ్రి యేసయ్యని ఇలా అడిగారట. ఏమని అడిగారంటే, యశ్వా 3.5 సంవత్సరాలు నీతో పాటు తిరిగి 30 వెండి నాణ్యాలకు నేను నమ్ముకోవటానికి అమ్మి ఏమీ ఎరగనట్లుగా నిన్ను ముద్దు పెట్టుకోవటానికి ఇస్కరియోతు యోధా వచ్చాడే, 30 వెండి నాణ్యాలకు అమ్మాడన్న సంగతి నీకు తెలుసు, కపటంగా ముద్దు పెట్టుకుంటున్నాడు అని నీకు తెలుసు, రోమా సైనికుల చేతికి నిన్ను అప్పగించబోతున్నాడు అని తెలుసు. ఇన్ని తెలిసిన తర్వాత కూడా యోధాను పట్టుకొని, నా చెలికాడా నీవు వచ్చిన పని కానిమ్ము అని అన్నావే, ఎలా అనగలిగేవు యశ్వా? భయంకరంగా కొరడాలతో నేను కొట్టారు కదా, శిలువ మ్రానుకు నిన్ను అప్పగించి ఒక శాపగ్రస్తమైన మరణానికి నిన్ను వేలాడదీసేటప్పుడు ప్రజలందరినీ చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని ఎంత సాధు స్వభావంతో అన్నావే, ఎలా అనగలిగావు? కపటంగా నిన్ను ముద్దు పెట్టుకున్న ఇస్కరియోతు యోధాను చూసి, నా చెలికాడా నీ వచ్చిన పని కానిమ్ము, ఎలా నా చెలికాడా అనగలిగావు? అప్పుడు యేసు ప్రభు వారు పరలోకపు తండ్రిని చూసి ఇలా అన్నారట, ఈ విషయంలోనయ్యా నాకు ఇన్స్పిరేషను యోసేపేనయ్యా. ఏంటి ఈ విషయంలో నా ఇన్స్పిరేషను యోసేపేనయ్యా. యోసేపు నీకేం ఇన్స్పిరేషన్ నాయనా అంటే, అప్పుడు యేసు ప్రభు వారు అన్నారట, యోసేపును గోతిలో వేసి 20 వెండి నాణ్యాలకు ఐగుప్తు దేశానికి అమ్మి ఎంత ద్రోహం చేశారు కదా, ద్రోహం చేసిన అన్నలు తన ఎదుట నిలవబడినప్పుడు ఒకసారి ఏడుస్తూ, అన్నలారా నేను మీ యోసేపును, అన్నలారా నేను మీ యోసేపును అన్నాడే. వాస్తవంగా ఆ స్థానంలో ఇంకొకరు గనక ఉంటే అన్నలారా అనే బదులు ద్రోహులారా, దుర్మార్గులారా, నైవంచుకులారా అనేవాడు కదయ్యా. అలాంటిది యోసేపు అన్నలను పట్టుకొని అన్నలారా అని పిలిచాడంటే, నేను సృష్టించిన మనిషికే అంత సాత్వికం ఉంటే ఆ మనిషిని సృష్టించిన నాకింకెంత సాత్వికం ఉండాలయ్యా. నా మాట అర్థమైందా తల్లి? అప్పుడు అంటాడు, నీవు ధరించిన హారములలో ఒక్క దాని చేత నన్ను నువ్వు వశపరుచుకున్నావు అంటాడు. మన దీర్ఘ ప్రార్థనలు దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తాయి, అవసరం.
మన ఉపవాసాలు దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తాయి, అవసరం. వాటికి మించి నీ సాత్వికం, నీ ఓర్పు పరలోకపు తండ్రి మనసును గెలుచుకునేటట్లుగా ఉండునుగాక. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం కొంచెం గట్టిగా, హల్లెలూయా. 4వది, చెరసాలలోకి వెళ్ళక మునుపున్న యోసేపు, చెరసాలలో నుంచి బయటకు వచ్చిన యోసేపు, సమాధిలోకి వెళ్ళక మునుపున్న యేసుక్రీస్తు వారు, సమాధిలో నుంచి బయటకు వచ్చిన యేసుక్రీస్తు వారు, వారు ఏమై ఉన్నారు? 4వ మాట చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 43వ వచనం నుంచి 44వ వచనం వరకు నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. తన 2వ రథం మీద అతనిని ఎక్కించి, ఏ రథం అంటే ఆల్మోస్ట్ అక్కడ ఎన్ని రథాలు ఉన్నట్లుగా ఇట్టే చెప్పొచ్చు, చెప్పాలి గట్టిగా. 2వ రథం మీద యోసేపుని ఎక్కించి అని చూసాం కదా, అంటే ఎన్ని రథాలు ఉన్నట్లు? మొదటి రథం ఉందనే కదా. ఆ మొదటి రథం మీదేమో ఫరో కూర్చున్నాడు, 2వ రథం మీదేమో యోసేపును కూర్చోబెట్టాడు. నాతో కలిసి చెప్పండి, తన 2వ రథం మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనములు చేయుడని అతని ముందర జనములు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడు తన చేతినైనను కాలినైనను, అబ్బబ్బబ్బబ్బబ్బా, తన చేతినైనను, చెప్పాలి. యోసేపు పర్మిషన్ తీసుకోవాలా? యోసేపు పర్మిషన్ తీసుకోవాలా? ఏమో ఈ మాటలో ఉన్న అర్థం. చెయ్యి ఎత్తాలంటే ఎవరు పర్మిషను? చెయ్యి ఎత్తాలన్నా కాలు ఎత్తాలన్నా యోసేపు పర్మిషన్ తీసుకొని ఆ పని చేయాలి. దైవజనమా, చెరపట్టబడిన అమ్మబడిన దాసుడు, నేరస్థాపన చేయబడి చెరసాలలో వేయబడిన వాడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో చూడండి. నేను మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు వారికి కూడా పరలోకపు తండ్రి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, మొదటి రథం మీద తండ్రి అయిన దేవుడు కూర్చున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆ తర్వాత గొప్ప స్థానం ఎవరికి ఇచ్చారో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చారు. దీని గురించే కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఇలా అంటారు. థ్యాంక్ యూ. అది నాతో కలిసి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 27వ వచనం నుంచి నాతో కలిసి చెప్పండి. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచియుంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. మొదటి రథం మీద ఎవరు కూర్చున్నారు? చెప్పాలి. మొదటి రథం మీద ఎవరు కూర్చున్నారు? ఫరో కూర్చున్నాడు. 2వ రథం మీద ఎవరు కూర్చున్నారు? యోసేపు కూర్చున్నాడు. ఇప్పుడు ఫరో ఏమంటాడు తెలుసా? ఇదిగో ఇదిగో ఐగుప్తు ప్రజలారా, యోసేపు బయలుదేరుతున్నాడు. మీరందరూ యోసేపు ఎదుట సాగిలపడండి. ప్రతి మోకాలు యోసేపు ఎదుట వంగాలి, ప్రతి నాలుక యోసేపును గణపరచాలి. ప్రతి వారు యోసేపు ఎదుట సాగిలపడాలి. నా తర్వాత యోసేపే ఈ ప్రాంతానికి ప్రభు అని ప్రకటించాడు. దేశం అంతా సాగిలపడింది, కానీ ఫరో సాగిలపడ్డా? చెప్పాలి. ఎందుకు సాగిలపడలేదంటే, యోసేపుకు సమస్తము సాగిలపడేటట్లుగా చేసిందే ఫరో. క్రైస్తవ జనమా, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచిన తర్వాత ప్రపంచమంతా యేసుక్రీస్తు పాదముల చెంత సాగిలపడేటట్లుగా సమస్తాన్ని లోపరిచింది తండ్రి అయినటువంటి దేవుడు. పెద్దగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
ఆమెన్, హల్లెలూయా. సమస్తము లోబడేటట్లుగా చేసింది తండ్రి అయిన దేవుడు. సమస్తాన్ని లోపరిచాడు. అద్భుతం. దేవదూతలైన యేసు ఎదుట సాగిలపడాల్సిందే. రాజులైన, అధికారులైన, ప్రధానులైన ప్రతి మోకాలు యేసుక్రీస్తు ఎదుట సాగిలపడాల్సిందే. చూస్తాం కదా, నా తోడు ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది. ప్రతి నాలుక ఆయనను స్తుతించాల్సిందే. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా నేనంట, యేసుక్రీస్తు వారు సిలువ మరణానికి అప్పగించబడక మునుపు ఇజ్రాయేలు దేశంలో కొందరే సాగిలపడ్డారు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారికి ఇజ్రాయేలు దేశమే కాదు, 200 దేశాల్లో ఉన్న ప్రతి ప్రజ ఆయన ఎదుట సాగిలపడుతూ ఉన్నారు. ఇంకో మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు వారు జీవులకు అంతిమ న్యాయాధిపతిగా ధవల సింహాసనం మీద ఆయన ఆసీనుడైనప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం, 22వ వచనం. నాతో కలిసి, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. అబ్బా, చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పు. దేవుని మాటలు ఎలాంటివి? చెప్పాలి. దేవుని మాటలు ఎలాంటివి? నీతిగల మాటలు. ఆయన మాటలు ఎన్నడూ వ్యర్థం కావు. బైబిల్లో చూస్తాం కదా, భూమి ఆకాశాలు గతించిన నా మాటలు గతించవు. దేవుని మాట నీతి కలిగిన మాట. దేవుని మాట నీతి కలిగిన మాట అని జ్ఞాపకం చేయడానికి ఒక సన్నివేశం చెప్తాను. అబ్రహాముతో దేవుడు అన్నారు, అబ్రహమా, నీ సంతాన మూలముగా అన్యజనులు ఆశీర్వదించబడతారు. చెప్పండి మాట. ఎవరి సంతాన మూలంగా? అబ్రహమా, నీ సంతాన మూలంగా అన్యజనులు ఆశీర్వదించబడతారు అన్నాడు. అబ్రహాము సంతాన మూలంగా అన్యజనులు ఆశీర్వదించబడటం ఏంటి? చాలా కాలం ప్రజలకు అర్థం కాల. అవును, అబ్రహాము సంతానంలో నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే మనందరికీ రక్షణ భిక్షగా దొరికింది. ఈరోజు మనం ఈ స్థలంలో కూర్చోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని నోట నుండి బయలుదేరిన నీతి కలిగిన మాట, అది ఎన్నడూ వ్యర్థం కాదు. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. దైవజనమా, ఇప్పుడు చదివిన మాట చూసారా? ఒక రోజు రాబోతుంది, ధవల సింహాసనం మీద యేసుక్రీస్తు వారు ఆసీనుడైనప్పుడు ప్రపంచాలను ఏలుబడి చేసే ప్రతి ప్రధాని యేసుక్రీస్తు ఎదుట సాగిలపడాల్సిందే. ప్రతి మనుషుడు యేసుక్రీస్తు ఎదుట వంగాల్సిందే. ప్రతి నాలుక అయ్యా అయ్యా, తెలిసో తెలియకో భూలోకంలో ఉన్నప్పుడు తెలిసో తెలియక నిన్ను అంగీకరించలేదయ్యా, నన్ను నరకానికి పంపించొద్దయ్యా బాబు, నీకు దండం పెడతానని చచ్చిన ప్రతివాడు దేవుని న్యాయ తీర్పు ఎదుట మోకరించి దేవుని బ్రతిమలాడుకోవాల్సిందే. నేనంట, ఆయన ఎవరిని పరలోకానికి పంపిస్తాడో వారే పరలోకానికి వెళ్తారు. ఎవరిని నరకానికి అప్పగిస్తారో వాళ్ళు నరకానికి వెళ్తారు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగాయుగములు సజీవుడనై ఉన్నాను. పాతాళము యొక్కయు పరలోకము యొక్క తాళపు చెవులు నా యొద్ద ఉన్నాయి అన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. అంటే గమనించండి, సమాధిలోకి వెళ్ళక మునుపున్న యేసుక్రీస్తు వేరు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వేరు. సమాధిలోకి వెళ్ళని యేసుక్రీస్తు ఇజ్రాయేలు దేశాన్నే ప్రభావితం చేశాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఆఖరి మాట యోసేపుకు పెండ్లైంది. పెండ్లైనప్పుడు ఒక అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు.
యోసేపు పేరు మార్చారు. యోసేపుకు ఐగుప్తీయురాలు అన్యురాలైన అసెనెతునిచ్చి వివాహం చేశారు. ఆ మాటలు చూడండి ఒకసారి. ఆ మాటలు చూడండి నాతో కలిసి. మరియు ఫరో యోసేపునకు జఫ్నత్ ఫనేహు అనే పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెయగు ఆసెనెతునిచ్చి పెండ్లి చేసెను. యోసేపు పేరు మార్చాడు. ఏ పేరు యోసేపు పేరు మార్చారు. ఏ పేరు? యోసేపు పేరు మార్చారు. ఏ పేరు? జఫత్ ఫనేహు. ఆయనకి వివాహమైంది ఒక భార్య. ఆవిడ పేరేంటి? ఆసెనెతు. ఆసెనెతు ఇశ్రాయేలీరాలా అన్యురాలా? వినండి. ఆసెనెతు అనే అన్యురాల్ని యోసేపు వివాహం చేసుకుంది. చెరలోకి వెళ్ళక మునుప, చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు కూడా పునరుద్ధానుడై తిరిగి లేవటాన్ని బట్టి అన్ని జనులైన మనలను ప్రదానం చేసుకొని వివాహం చేసుకోబోతున్నారు. విన్నారా? అందుకని పాత నిబంధన నేడైతే నిజస్వరూపం యేసుక్రీస్తు వారు. ఇప్పుడు నేను చెప్పిన 5 విషయాలు యేసుక్రీస్తులో మీకు కనపడ్డాయా లేవా? యోసేపు ఎవరిని వివాహం చేసుకున్నాడు? అన్యురాలైన ఆసెనెతును వివాహం చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు చూడండి, యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎవరిని వివాహం చేసుకోబోతున్నాడు? ఒకప్పుడు అన్యజనులుగా పిలువబడుతున్న మనం అబ్రహాముతో చేసిన వాగ్దానం ఉందే, ఆ వాగ్దానానుసారంగా అన్యజనులైన మనలను వివాహం చేసుకోబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆఖరి మాట, ముగింపు మాట చెప్తాను. ఇది కనుక నీకు అర్థమైతే నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ లాగా నవ్వుతూనే ఉంటావు. ఎంత బాధ వచ్చినా అసలు దిగులుతో ఉండవు. అమ్మా బాగున్నారా? ఏం బాగులే అన్న, బాధ లేదు, తప్పలేదు. ఆ మాట నీ నోట వినపడదాం. గుండెల్లో ఎంత బాధ ఉన్నా తమ్ముడా కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ లాగా నవ్వుతూనే ఉంటాం. ఏంటన్నా అంతలో మాట అంటారా? యోసేపు పేరు మారింది. ఏం పేరు? జఫ్నత్ ఫనేహు. రైట్. జఫ్నత్ ఫనేహు అనే పేరుకున్న అర్థం ఏంటంటే లోకరక్షకుడు అని అర్థం. ఒకసారి చెప్పండి. జఫ్నత్ ఫనేహు అనే పేరుకున్న అర్థం ఐగుప్తు రక్షకుడు కాదు, పెద్దగా లోకరక్షకుడు. విలువైన మాట చెప్పి నేను ముగిస్తా. దేవుడు కొన్నిసార్లు ఎందుకు మౌనంగా ఉంటాడు? దేవుడు వెంటనే కార్యం చేస్తే మంచిది కదా అని మనం అనుకుంటాం. యోసేపు మీద చేయని నేరం పడింది. బట్ట చూపించింది. ఇదిగో యోసేపు పై వస్త్రం కనపడుతుంది చూడు. పోతీఫరుకు మాయ మాటలు చెప్పింది. పోతీఫరుకు తెలుసు యోసేపు ఎవరో. యోసేపు అంటే పోతీఫరుకు నమ్మకమే. కానీ ఈ బట్టను చూసి ఏమో అయ్యుండొచ్చేమో డౌట్ పడ్డాడు. చెరసాల్లో వేశాడు. నేను ఒక మాట అంటా, యోసేపుని చెరసాల్లో వేసినప్పుడు ఆ రాత్రే దేవుడు పోతీఫరుకు ప్రత్యక్షమై, పోతీఫరా, నా యోసేపు ఎట్టాటాడో నీకు తెలీదా? ఎట్లా చెరసాలు వేయటానికి నీకు బుద్ధి వచ్చింది? తప్పో, చెరసాల్లో నుంచి బయటకు తీసుకురా అనే గనక పోతీఫరుతో దేవుడు మాట్లాడుంటే వెంటనే యోసేపును చెరసాల్లో నుంచి బయటికి తీసుకొచ్చేవాడా లేదా? ఒకవేళ బయటికి తీసుకొస్తే మరలా యోసేపుకి ఏ ఉద్యోగం వచ్చేది? పోతీఫర్ ఇంటికి విచారణకర్త. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? పోతీఫర్ ఇంటికి విచారణకర్త కాదు, లోకరక్షకుడిగా మార్చాలని దేవుడు కోరుకున్నాడు. విన్నారా? యాకోబు ఇంటి నుండి యోసేపు వెళ్ళిపోయిన తర్వాత 22 సంవత్సరాలు యాకోబు విషయంలో దేవుడు మౌనం అయిపోయాడు. నా కుమారుడా నాకు దూరం అయిపోయావా, నా కుమారుడా నాకు దూరం అయిపోయావని రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చాడు. బేర్షెబా ప్రాంతానికి వచ్చి బలిపీఠం కట్టినప్పుడు ఆ రాత్రి యాకోబుతో దేవుడు ప్రత్యక్షమై, యాకోబా ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి భయపడకో, యోసేపు సజీవుడిగానే ఉన్నాడని 22 సంవత్సరాల తర్వాత యోసేపును కూర్చున్న సమాచారం యాకోబుకు దేవుడు ఇచ్చాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏం దేవుడురా ఈ దేవుడు, 22 సంవత్సరాల తర్వాత చెప్తావా? ముందే చెప్తే పోలా? యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడే చెప్తే పోలా?
పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడే చెప్తే పోలా? నాయనా యాకోబా, యోసేపుని గురించి ఆడవక నాయనా, యోసేపు ఎక్కడున్నాడంటే పోతీఫర్ ఇంట్లో పరిచారకుడిగా విచారణకర్తగా ఉన్నాడు, నీ కొడుకుని తెచ్చుకో నాయనా అని చెప్తే యోసేపు ఆ మాట, యోసేపును గురించి ఆ మాట యాకోబు విని లెఫ్ట్ అండ్ రైట్ కాలినడక మీద అయినా కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒరే నాయన, బతుకుంటే పలుసాగానే దీన్ని బతుకుతావురా, ఉప్పు అమ్ముకొనన్నా బతుకుతావురా, నువ్వు లేకుండా నేను బతకలేనురా, రారా నాయన, నువ్వు ఇక్కడ వద్దురా నాయన అని యోసేపును వెనక్కి తెచ్చుకునేవాడా లేదా? ఒకవేళ యోసేపును వెనక్కి తెచ్చుకుంటే యోసేపు యాకోబు ఇంటికి మాత్రమే ఆశీర్వాద కారణంగా ఉండేవాడు. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? యోసేపు ఒక పోతీఫర్ ఇంటికి పరిమితమైన వాడు కాదు, యోసేపు ఒక యాకోబు ఇంటికి పరిమితమైన వాడు కాదు. యోసేపు పట్ల దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక లోకరక్షకుడిగా మార్చాలని. 3 రోజులు యేసయ్యని సమాధిలో ఉంచిన పరలోకపు తండ్రి మౌనంగా ఉండటానికి, అంత దారుణమైన మారణకాండ జరుగుతున్న పరలోకపు తండ్రి మౌనంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారిని ప్రపంచానికి రక్షకుడిగా మార్చాలని తండ్రి అయిన దేవుడు కోరుకున్నాడు. పరలోకానికి భూలోకానికి ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు వారు. నీ జీవితంలో ఎప్పుడైనా దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆ మౌనం వెనుక గొప్ప మర్మం ఉంటుంది. కొంచెం కాలం ఓపిక పట్టు, ఒక ప్రభంజనంలాగా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుడు ఒక్కసారి నిన్ను దీవించటం ప్రారంభిస్తే ప్రపంచంలో ఎవ్వడు దాన్ని ఆపలేడు, అడ్డుకోలేడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. అందరూ మోకరించుదాం దయచేసి ఒక్క క్షణం.